ఇలా ఏం బైబిల్ చదువుతారో నాకే అర్థం కాదు. వీళ్ళకి ఒక మాట చెప్తాను. అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు చూసినప్పుడు ఆయన ఎలా కనబడ్డాడు? మేఘములోనూ కోటి సూర్యులు వెలుగుతో కనబడ్డాడు కదా. అడిగినప్పుడు నువ్వెవరు అని అంటే, నేను నజరేయుడైన క్రీస్తు అని చెప్పాడు. చూసిన తర్వాత ఆయన పత్రికలు రాస్తూ అందరికీ ఆయన దేవుడు అని రాసుకొచ్చాడు. రోమీయుల గ్రంథం 9:5 రాశాడు, ఈయన శరీరంలో ఈయన పితరుల్లో ఈయన జన్మించిన కానీ ఈయన సర్వాధికారి దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాలుడై ఉన్నాడు అని ఆయన చెప్పాడు. ఒకసారి యేసుక్రీస్తుకి ఆకాశంలో వెలుగుగా చూసి ఈయన నరుడు అని అనుకుంటాడా, దేవుడు అని అనుకుంటాడా? దేవుడు